హలో అండి అందరికాయ్ ఈరోజు బెండకాయ ఎంపుడు చేస్తానండి. ఇది అందరికి తెలిసిందే. నేను చేసేది ఇలా చేస్తా ఉంటాను కదా వంట, అది చెప్తాను. బెండకాయ ఎంపుడు అండి. ఆయిల్ వేసుకున్నాను, జీలకర్ర వేసుకున్నాను, పచ్చిమిర్చి వేసుకున్నాను. తర్వాత వచ్చి అవి వేగినాక మళ్ళీ బెండకాయ ముక్కలు సన్నగా కట్ చేసి వేసుకున్నానండి. ఇంకా ఉప్పు కారం ఏమి లేదు. ఇప్పుడు వేస్తాను నేను కారం అండి. పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత కారం కొంచెం వేసుకుంటాను. కొంచెం గరం మసాలా, తగినంత సాల్టు, తగినంత పసుపు, కొంచెం ధనియా పౌడర్ అండి. ఇంతే మసాలా, సింపుల్. ఎక్కువ ఎంపుడులే తింటారండి. ప్లీజ్ అండి, నా వీడియోలు నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ అండి, నేను వెయిట్ చేస్తానండి ఈ సైడ్న. ఎందుకంటే ఇంపార్టెంట్ కూడా ఉందండి, టైం అయిపోతుంది అందుకే. ఇంట్లో శనగపిండి కూడా చేసుకోవచ్చండి, బాగా మసాలా పడుతుంది. శనగపిండి వేసి కూడా ఒకరోజు చేస్తాను. చిన్న బెండకాయలు ఉంటాయి కదా, దాంట్లో మసాలా పెట్టి కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు చాలా బాగుంటుంది. 3 భాగాలు వేగిపోయిందండి. ఇంకొద్దిసేపు అయితే ఆఫ్ చేసేస్తాను. ప్లీజ్ అండి, నాకు లైక్ చేసి షేర్ చేయండి. ప్లీజ్ అండి, నా వీడియోని నచ్చితే. నాకు వచ్చి రాక చేస్తానండి. ప్లీజ్ నేను తప్పుగా ఏమనుకోవట్లేదు. చపాతీ చేద్దాము. ఈ కర్ర ఇవన్నీ పెట్టినానండి. ఇక్కడ సామాన్లు అంటే కిచెన్ కదా, ఇంకెట్లా సామాన్లు అన్నీ కనిపిస్తూ ఉంటాయి. రోటీ కూడా చేస్తాను. రోటీ కూడా చేస్తానండి. బెండకాయ ఇప్పుడు అయిందా అనుకుంటే ఈ బెండకాయ ఉండిపోతుంది. పక్కన సైడ్ని కూడా చపాతీ పెరుగు పెట్టిన్నానండి, కనిపిస్తలేదు. ఒక పక్క కూర చేస్తే ఒక పక్క చపాతీలు కూడా చేస్తూ ఉంటాను. చాలా బాగుంటుందండి. మీరు కూడా చేస్తూ ఉంటారు. కొందరు పొడులు, మసాలా పొడులు, పల్లీల పొడి అవన్నీ వేస్తూ ఉంటారు కదా. నేను ఇంట్లో అయితే అలాగే చేస్తానండి. ఇది తిన్నారు కదా, మరి ఎక్కువ కారంతో చేస్తాను. ఇప్పుడు కూడా చేసిన బాగుంటుంది. చపాతీలు కూడా ఈ సైడ్ని పెట్టుకున్నామండి. ఇక్కడ చపాతీలు కూడా చేస్తాను ఒక పక్క, ఎందుకంటే ఇంకా ఉంది పని, నాకు ఇంకా ఉంది పని ఉంది. అందుకే ఇంకా గిన్నెలు కూడా ఉన్నాయి కడిగేటివి, గిన్నెలు కూడా కడగాలి. అందుకే ఒక పక్క ఇడ్లీ చేస్తే ఒక పక్క చపాతీ చేస్తే ఒక పక్క కూర పెట్టిండాను. మూడు బాగా కలిపిందండి. ఇంకొద్దిసేపు వేయించి ఆఫ్ చేసుకుంటాం.
చపాతీలు ఇలా పొంగాలంటే బాగుంటుంది మెత్తగా. ఎగుతూ ఉందండి. బెండకాయలు కూడా చాలా రకాలు ఉంటాయండి. నాకంటే బెండకాయ పులుసు అంటే ఇష్టమండి. విలేజ్లో అంటే వైట్ బెండకాయలు తెలుసు కదా, తెల్ల బెండకాయలు. ఆ బెండకాయలు ఇంకా చాలా బాగుంటుంది పులుసు పెట్టుకున్నా కానీ. దీంతో బెండకాయ పులుసు చేసుకోవచ్చు. బెండకాయ ఫ్రైలోనే చాలా ఉన్నాయండి. మళ్ళీ వచ్చి బెండకాయ పుల్లగూర అంటారు కదా, టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ, చింతపండు, ఉప్పు, పసుపు ఇవి బాగా వేయించుకొని కొత్తిమీర వేస్తాను అండి. చెప్పినా కదా కడిగి పెట్టుకుంటాను నేను. చాలా బాగుంటుందండి. గ్రీన్గా కారం అయితే రెడ్గా ఉంటుంది. అందుకే నేను కూరకు అర్థం పచ్చిమిరపకాయలు, అర్థం కారం వేస్తామండి. అందుకే ఎల్లుగా గ్రీన్గా బాగా కనిపిస్తుంది. కారం వేసినందుకు ఫుల్ రెడ్గా ఉంటుంది. ఇలా పొంగాలి రొట్టెలు. ఇలా పొంగితే బాగా మెత్తగా వస్తాయి. సరేనండి, ఈరోజుకి ఇంతేను. బెండకాయ ఏంపుడు అయిపోయింది. ఇంకా నాకు పని ఉంది. అదంతా అయిపోయినాక మళ్ళీ చేసుకుంటాను నేను. బాయ్ అండి. నా వీడియోలు నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ అండి. ఈరోజుకి ఇంతేనండి.